వచ్చును నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలలో ఎప్పుడు చిక్కుపడును. ఏమండి, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలం హఠాత్తుగా తమ చేటు కలిగినప్పుడు వారు చెక్కబడుదురు అంటాడు. హల్లెలూయా. ఏమన్నాడు ప్రసంగి? తమ కాలము ఎప్పుడు వచ్చునో ఎరిగారా? పాస్టర్ గారు అలాగే చెప్తారులేండి అని మన పనే వెళ్ళు. నేను కాదు కదా ప్రతిఫలం ఇచ్చేది, ఎవరిస్తారు? నేను కాదు కదా తీర్పు తీర్చేది, ఎవరు తీరుస్తారు? నేను కాదు కదా నిన్ను గద్దించేది, ఎవరు గద్దిస్తారు? నేను కాదు. దేవుడు చెప్పాడు, సేవకుని ప్రతినిధిగా పెట్టాడు, వారికి ఉపదేశించడానికి పెట్టాడు, వారిని తప్పుతోవలో పడకుండా ఉండడానికి సేవకుని పెట్టాడు, వారికి గద్దింపిచ్చైనా దేవుని యొక్క నీతిలో వారు ఎదగాలని దేవుడు సేవకుని పెట్టాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరికి ఆ సేవకుని మాటలే నచ్చవు, ఆ సేవకుని మాటలే కఠినంగా ఉండి మనస్సును కఠినపరుచుకొని ఎక్కడ కాదు ఇంకో దగ్గర, అక్కడి కాదు ఇంకో దగ్గర, ఎక్కడికి వెళ్ళినా ఇంతే కదని ఆఖరికి మందిరానికి వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఎక్కడికి వెళ్ళినా వాక్యమేగా. మనుషులు మారచ్చు కానీ ఏం మారదు? చెప్పరేమండి? చెప్పరే? ఎక్కడికి వెళ్ళినా నేను మారచ్చు, నువ్వు మారచ్చు, ఇంకొకరు మారచ్చు, కానీ దేవుని వాక్యము ఎక్కడా, ఎప్పుడు, ఏ పరిస్థితుల్లోనూ దేవుని వాక్యము రాజీ పడదు. దేనికి స్తోత్రం.